ఉన్నారు. మరి ఈ యొక్క అకేషన్ కొరకు మేము నవంబర్లోనే ప్రార్థన చేయడం ప్రారంభించాం. దేవుని మహాకృప చేత ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఈ రాత్రి జరుపుకునేదానికి ప్రభు కృప చూపిస్తున్నారు. మరి ఈ సమయంలో మన మధ్య దేవుని సేవకులు రెవరెండ్ డాక్టర్ జేకబ్ గారు మన మధ్య ఉన్నారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా యేసుక్రీస్తు నామములో మనం చేస్తున్నాం. అదే సమయంలో పాస్టర్ శాంతకుమార్ గారు వారు కూడా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. పిల్లల దేవుని సేవకులను గురించి మరి పాస్టర్ శాంతకుమార్ గారు పరిచయం చేసి ఆ తర్వాత ఈ సమయాన్ని దేవుని వాక్యం నిమిత్తం మనం కలిగి ఉంటాం. పిల్లల ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తాము. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ఈ స్థలంలో మనము ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలు కలిగి ఉండే కృపను దేవుడు ఇచ్చిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా చక్కగా డిజైన్తో ఫ్లెక్సీలు చేసి చక్కగా చేశారు. ఓకే, పాస్టర్ గారికి, సంఘంలో ఉండే విశ్వాసులందరికీ కూడా వందనాలు. అందరు కాస్ట్యూమ్స్ కొరకు వేలు ఖర్చు పెడతారు. మీరు ఉన్న వాటినే చాలా చక్కగా, వారి కాస్ట్యూమ్స్ కంటే మీ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. సో పిల్లల్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి యొక్క సెమీ క్రిస్మస్కు సందేశం ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తున్నప్పుడు రెవరెండ్ డాక్టర్ జాకోబయ్య గారిని పిలిస్తే బాగుంటుంది అనుకుని ఆ రీతిగా మాకు తలంపు వచ్చి ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు అయ్యగారు కూడా ప్రేమపూర్వకంగా వారు మన యొక్క ఆహ్వానమును వారు మన్నించి మన మధ్యకు వచ్చినందుకై అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగనే అక్కకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు. ఇద్దరు కుటుంబంగా వారు వచ్చి ఉంటున్నారు. వారు వాస్తవానికి వారి పేరు చూసినట్లయితే వెంకట నాంచారయ్య, ఏమండి వెంకట నాంచారయ్య. వారు గవర్నమెంట్ జాబ్, చాలా డిగ్రీస్ ఉన్నాయి, ఎంఏ, ఎంఫిల్, తర్వాత ఎల్ఎల్బి చేశారు. సో గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేశారు, మండల ఆఫీసర్గా పనిచేశారు. అయితే యేసు ప్రభు వారు జీవం కలిగిన దేవుడు. యేసు ప్రభు వారు పాపుల కొరకు వచ్చి పాపుల కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ద్వారానే మోక్షం ఉందని గ్రహించి తెలుసుకొని యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి అయ్యగారు ఆ పేరు మార్చుకొని జాకోబ్ గారుగా వారు ఉన్నారు. వారు పాస్టర్గా పనిచేస్తున్నారు. వారికి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. అలాగనే ఎల్బీ నగర్ అక్కడ పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీగా ఉంటున్నారు. అలాగనే చాలా తగ్గింపు కలిగి ఉన్న దైవజనులు, అలాగనే చాలా అనుభవం కలిగిన దైవజనులు, దేవుని వాక్యం కొరకు కట్టుబడి చక్కగా జీవించేవారు. సో దేవుడు ఈ రీతిగా మరి కుటుంబాన్ని వాడుకుంటున్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. వారు ఈరోజు మన మధ్యకు వచ్చి ఉంటున్నారు. వారు దైవ సందేశాన్ని అందిస్తారు. వారి పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు. మన గురించి పరిచయం చేసినటువంటి సోదర సమానులు, దైవజనులు శాంతకుమార్ గారు, వారి కుటుంబానికి, వారి సంఘానికి, ఈ దినాన ఈ రాత్రి వాక్య పరిచయం చేయడానికి ఆహ్వానించినటువంటి దైవజనులు జాన్ గారికి, సంఘానికి, కుటుంబానికి అందరికీ కూడా ప్రభు పేర క్రిస్మస్ శుభాకాంక్షలు తీసుకొస్తున్నాను. నేను దేవుడికి ఎంతో వందనాలు చెల్లించాలి. పిల్లరా, ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మనం మెసేజ్ చెప్పాల్సిన అవసరం లేకుండానే యవనస్తులు చక్కనటువంటి స్కిట్ మన ముందు ప్రదర్శించి క్రీస్తు యొక్క పుట్టుకను, అలానే వర్షిప్, రకరకాలైనటువంటి భాషల్లో యవనస్తులు పాడి చక్కగా అలంకరించారు, దేవుణ్ణి అలరించారు, మనల్ని కూడా అలరించారు. వీరందరికీ కూడా శుభాశిస్సులు. దేవుడు వారిని దీవించునుగాక. ఆమె. దేవుని పిల్లరా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్మస్ అంటే మనందరికీ బాగా తెలుసు. చక్కనైనటువంటి డెకరేషన్స్,
అలానే మనం కూడా తయారవటం, నూతనమైనటువంటి వస్త్రాలు, ఇంటి డెకరేషన్, చర్చి డెకరేషన్, తర్వాత మన ఇంట్లో మన హృదయాల్లో బోళ్ళంత సంతోషం. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దేవుడై ఉండి మనిష అవతారం ఎత్తి పాపులైనటువంటి మనం, బలహీనమైనటువంటి మనం, రోగగ్రస్తులమైనటువంటి మనం, నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనలను దేవుడు ఆ దాని నుంచి తప్పించి విడుదలిచ్చి, పాపం నుంచి, శాపం నుంచి దేవుడు మనల్ని విడుదలిచ్చి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకుని ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నటువంటి దేవాది దేవుని యొక్క పుట్టుక ఈ దినాన్న మనం జరుపుకుంటున్నాం. దేవుని వాక్యంలో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ దూతలు నేను చదువుతున్నాను, అందరికీ వినపడుతుంది. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బేత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటిని అన్నిటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇది వాటి భాగం. పైన మనం చూసినట్లయితే మనం దేవుని యొక్క లేఖనాలు మనం కొంచెం పైకి వెళ్తే పిల్లరా 2వ అధ్యాయం నుంచి మనం మొదటి వచనం నుంచి కింద వరకు వచ్చినట్లయితే దూత వారిని దర్శించటం, ఆ తర్వాత వలలు, ఆ తర్వాత జ్ఞానులు, నక్షత్రం, అద్భుతమైనటువంటి ఒక సువర్తమానం ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం తెలియచేసేది దేవదూతలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రిస్మస్ క్యారల్స్, ఈ పాటలు, ఈ సువర్తమానం మొదట దేవుడి దగ్గర ఉండేటువంటి దేవదూతలు తీసుకొని వచ్చారు పిల్లలు. మొట్టమొదటి క్యారల్ సింగింగ్ ఎవరు చేశారంటే దేవదూతలు చేశారు. ఆ తర్వాత అది మనం తీసుకొని మనం కూడా క్యారల్స్ పాడి ప్రభువు మన కోసం పుట్టాడనేటువంటి ఒక ధైర్యాన్ని, ఒక నిబ్బరాన్ని, ఒక విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకొని తన ప్రజలను వారి పాపం నుండి తానే విమోచిస్తాడు, వారి పాపం నుంచి తానే విమోచిస్తాడు అనేటువంటి గొప్ప మాట తీసుకొని దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చి ఉన్నాం ఈ రాత్రి. పిల్లరా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క దినము మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జరిగినటువంటి సన్నివేశాలు కొన్ని మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. నింగిని నేలను కలిపినటువంటి దినమది. పరలోకంలో ఉన్నటువంటి దూతలు, భూమి మీద ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు, గొర్రెల కాపరులు, ఏమీ తెలవనటువంటి, పాండిత్యం తెలనటువంటి ప్రజలు, అలానే సమస్తము నక్షత్ర శాస్త్రాలు తెలిసినటువంటి, సమస్తము తెలిసినటువంటి జ్ఞానులు సైతము అందరూ కూడి యేసు యొక్క ఎక్కడున్నాడో ఆయన ఎక్కడ పెట్టారో ఆ ప్లేస్కి దారులంటూ ఎత్తుక్కుంటూ వాళ్ళు రాజు దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి దారి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. గొల్లలైతే వారు దూతను వెంబడి వారు వచ్చారు అక్కడికి. వీళ్ళందరూ కలిసి ఆరాధించేటువంటి సమయమే క్రిస్మస్. దేవుని ఆరాధన చేసేటువంటి దేవుని పిల్లలు ఎక్కడుంటారో అక్కడ ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా క్రిస్మస్ అయి ఉంటుంది. పిల్ల క్రీస్తుని గూర్చినటువంటి ఆరాధన,
ఇది మనం ప్రతి వారం ఆరాధన మందిరంలో చేస్తాం. ఆ తర్వాత మనం నియామక కూడికల్లో చేస్తాం, దేవుణ్ణి ఆరాధన చేస్తూనే ఉంటాం. లేదా మన జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి ఘనపరిచేటువంటి, అలానే ఆరాధన చేసి దేవుణ్ణి స్తుతించేటువంటి అవకాశం మనం కలిగి ఉండాలి. అదే మనకి నిజమైనటువంటి క్రిస్మస్. మన జీవితంలో దేవుణ్ణి ఆరాధన చేయటమే క్రిస్మస్ పిల్లలు. ప్రభువు పుట్టాడు, ఆయన పెరిగాడు, ఆయన మరణించాడు, ఆయన పునరుద్ధానుడే లేచాడు. ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ ఏ యుగాల్లో ఏ మరి మనం చూసినట్లయితే కాలాల్లో ఎవరూ చేయలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఆయన జరిగించి మానవుల యొక్క పాప పరిహారార్థమే తానే యాగ పశువుగా శిలువ మీద మరణించినటువంటి దేవుడు, పాతిపెట్టబడిన దేవుడు అలాగే భూమిలో కలిసిపోకుండా ఆయన 3వ దినాన పునరుద్ధానుడే లేచి అందరికీ సుమారు 40 దినాలు 500 మంది పైకి జనాలకి అందరికీ కనపడి అందరి ఎదుట ఆరోహణమై మరలా ఈ లోకానికి వస్తున్న, ఈ లోకానికి విడుదల, ఈ లోకానికి పాపం నుంచి పరిహారం అన్నీ కూడా నేనే చెప్పినటువంటి దేవుడు. ఆ దేవాది దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ దేవుని మనం రుచి చూచినప్పుడు, అంగీకరించినప్పుడు మన జీవితాల్లో కలిగేటువంటి సంతోషమే క్రిస్మస్ పిల్లలు. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే సంతోషాన్ని ఈ లోకానికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. మానవ జాతి పాపం చేత శాపం సమకూర్చుకొని నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో దేవదేవుడు తానే ఈ లోకానికి మనిషిలాగా వచ్చి అద్భుతమైనటువంటి త్యాగాన్ని చూపించి మానవుడు బ్రతికేటువంటి రీతి, తాను ఎలాగ పరిశుద్ధంగా ఉండగలుగుతాడు, ఎలాగ తన దేవుడితో సహవాసం చేయగలుగుతాడు, ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని యొక్క సమాధానం సంతోషం ఎలాగ అనుభవిస్తాడో, ఈ లోకంలో నుంచి తన మజిలీ అయిపోయిన తర్వాత తాను ఎక్కడికి వెళ్తాడో అనేటువంటిది అంతా కూడా ఓపెన్ చేసి పెట్టినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పిల్లలు. సో ఆయన యొక్క ఆ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రజలు ఎలాగ చేశారు అనేటువంటిది ఒక గొప్ప మర్మం పిల్లలు. దేవుడి పుట్టుకనే ఒక మర్మం. చాలామంది అంటూ ఉంటారు పిల్లలు, ఏమనంటే మనం యేసు ప్రభువుని చూసినట్లయితే 2000 సంవత్సరాల క్రితమే కదా అనేటువంటి క్వశ్చన్ చాలామందికి వస్తుంది, నాకు కూడా వచ్చింది. అలాంటప్పుడు చాలామంది ఉన్నారు కదా, ఆయనకంటే ముందున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అన్నప్పుడు దేవునికి లేఖనంలో మనకి సమాధానం దొరుకుతాయి. బైబిల్ చదివినప్పుడు, సంగతులు విన్నప్పుడు మనకి అనేకమైనటువంటి సమాధానాలు దొరుకుతాయి. నేను అబ్రహాము పుట్టక మునిపే నేనున్నా అన్నాడు. భూమికి పునాదులు వేయబడక మునిపే నేనున్నా, అనుదినము ఆయన యొద్ద నేను సంతోషిస్తున్నా అని చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగిలే పిల్లరా. దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు, దేవుడు సర్వశక్తిమంతైనటువంటి దేవుడు. ఆయన పూజను అందదగినటువంటి వాడు, సమస్త జనుల చేత స్తోత్రములను అందదగినటువంటి వాడు దేవుడు. చాలామంది యేసు ప్రభు అనగానే అనేటువంటి ఆలోచన మనకి ఎవరికి వస్తుందంటే వాళ్ళు క్రిస్టియన్స్ దేవుడు అనుకుంటాం, అంటాం కూడా. మనం కూడా చాలామందికి ఈ దినానికి కూడా చెప్తాం మా దేవుడు యేసు ప్రభు అని. మన దేవుడు, మీ దేవుడు, మా దేవుడు అని ఎక్కడ బైబిల్లో లేదు పిల్ల. ఒకవేళ దేవుడు అయి ఉంటే మనకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైనటువంటి వార్త. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, ఒక తెగకి సంబంధించినటువంటిది కాదు, ఒక ఏరియాకి సంబంధించినటువంటిది కాదు, లేక ఒక పాశ్చాత్య దేశ నాగరికతకి సంబంధించినటువంటిది కాదు. అందరికీ ప్రభు. అందుకే ఆయన అందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. అందరి పాపాల నిమిత్తము తాను బలి అయి పరిహరించి వాటి కొరకు వెల చెల్లించి తన యొక్క రక్తము శిలువ మీద కార్చి పాపానికి వచ్చేటువంటి జీతం ఇది అని మనుషులు మోయలేనటువంటి భారం మోస్తున్నటువంటి సందర్భంలో ఆ భారం తాని మీద తీసుకొని మనం ఉండాల్సిన చోట ఆయన నుండి, మనం చెందవలసినటువంటి మరణం ఆయన చెంది మన కోసము నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవుని ఆరాధనే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలిగి పిల్లరా. జక్కయ్య దగ్గరికి వెళ్తే జక్కయ్య జీవితం మారింది, మనసు మారింది పిల్ల. యేసు ఎవరు అని చూడగోరాడు జక్కయ్య. ఆయన సొంకపు గుర్తుదారని, బాగా డబ్బున్నటువంటి వాడని, అలాగే బాగా చెడ్డ పేరు కూడా కలిగినటువంటి వాడని. రెండు ఉన్నాయి ఆయనకి, ఆస్తులు ఉన్నాయి, అలానే ఇంకొక ప్రక్కన అతడు చాలా
పాపి అయినటువంటి వాడు అని కూడా అన్నారు. అక్కడికి వెళ్తున్నాడు అన్నారు. కానీ జక్కయ్య యేసుని చూద్దాము అనుకున్నటువంటి సందర్భంలో యేసే ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమై పద మీ ఇంటికి వెళ్దాం అన్నాడు. ఇంటికి వెళ్ళగానే జరిగింది ఏంటంటే పిల్లరా, జక్కయ్య మనసు మారిపోయింది. నాస్తిలో సగం పేదలకు ఇస్తున్నా అన్నాడు. నేను ఎవరి వద్దైనా సరే అన్యాయంగా తీసుకుంటే దానికి 4 గంటలు నేను చెల్లించేస్తున్నా, ఇదిగో ప్రభువా అన్నాడు. పిల్లరా, అదే రిపెంటెన్స్, అదే మారు మనసు. దట్ ఈస్ క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిల్లరా, మనం ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఏడాదికి ఒకేసారి కాదు క్రిస్మస్ చేసుకునేది. ప్రతి క్షణం కూడా క్రిస్మస్ అనుభవాలు మనం అనుభవిస్తూనే ఉంటాం. దేవుడు మేలు చేసిన, దేవుడు మనతో ఉన్న, ఇమ్మానుయేలు అనేటువంటి పేరులకు భాషాంతరమున దేవుడు మనకు తోడుని అర్థం. యేసు అనగానే మనకి ఈయన ఒక జాతికి దేవుడు అనుకుంటాం. కానీ దాని అర్థం తెలిసినటువంటి వారు ఎప్పుడు ఆ మాట అనుకోరు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, రక్షకుడు అని అర్థం. ఇదొక పేరు కాదు. యేసు అనేటువంటి దానికి అర్థము రక్షకుడు అని, అంటే రక్షించేవాడు. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షించాలి, ఆయనే రావాలి, ఆయనే సావాలి, ఆయనే బతకాలి, ఆయనే పునరుద్ధానుడే లేవాలి, మరలా ఆయనే ఈ లోకాన్ని ఏలాలి. ఇది క్రిస్మస్ యొక్క సందేశం పిల్లలు. ఇక జరిగినటువంటి సంగతులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, 3 విషయాలు ఈ రాత్రి ఈ క్రిస్మస్ గురించినటువంటి సంగతుల్లో నేను మాట్లాడని చెప్పేసి మీతో నేను ఆశపడతా ఉన్నా. దేవదూతలు వచ్చారు, యేసుని పరిచయం చేశారు, మరియను దర్శించారు, జోసెఫ్ను దర్శించారు, ఆ తర్వాత గొల్లను దర్శించారు, ఆ తర్వాత జ్ఞానులు వచ్చి వారు రాజును దర్శించారు. రాజు వీళ్ళకి చెప్పాడు, మీరు వెళ్ళి దర్శించరండి, నేను కూడా తర్వాత వచ్చి ఆయన నేను సేవిస్తా, ఆయన నేను దర్శిస్తా అని చెప్పేటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. వీళ్ళందరూ కలిసి చేసినటువంటి 3 విషయాలు ఈ రాత్రి మీ మధ్య పంచుకోవాలని చెప్పేసి నేను ఆశపడుతున్న పిల్లలు. ఒకటి ఏంటంటే, వారు విన్నారు. ఏం విన్నారు? వాళ్ళు దూతలు చెప్పినటువంటి సంగతులు విన్నారు, పెద్ద మనుషులు చెప్పినటువంటి సంగతులు విన్నారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు దూతలను చూసినటువంటి దాఖలాలు లేవు. అందుకే వారు ప్రత్యక్షం కాగానే వారు భయపడ్డారు, వారు వణికారు, భయక్రాంతులు అయ్యారు. వాళ్ళు దేవదూతలు వచ్చి వారికి చెప్పారు సంగతి ఏంటంటే, మీరు ఫలానా చోట్ల దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. పుట్టినారంటే చాలామంది పుట్టి ఉండొచ్చు ఆ టైంలో. దానికి ఒక ఆనవాళ్ళు ఉంది. ఒక శిశువు బట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుట మీరు చూస్తారు. ఆ శిశువే యేసుక్రీస్తు ప్రభు, రక్షకుడు ఆయనే అని చెప్పినప్పుడు వీళ్ళు భయం నుంచి తేరుకొని పిల్లరా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు కనుక్కున్నటువంటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కనుక్కున్నారు. వాళ్ళు వెంటనే వాళ్ళకి తల్లి అనేటువంటి మరియకి, అలానే అక్కడికి వచ్చేటువంటి వారికి జోసెఫ్కి చెప్పినటువంటి సంగతులు ఏంటంటే, ఇదిగో మాకు దూత చెప్పినటువంటి సంగతి ఇదే, మాతో మాట్లాడినటువంటి సంగతి ఇదే. జ్ఞానులు కూడా అంతే. జ్ఞానులు వాళ్ళు సకల శాస్త్రాలు తెలిసినటువంటి వారు కనుక, నక్షత్రం దేవుని సృష్టిలో భాగం కనుక ఆ నక్షత్రము తాను ఉదయించి ఈ నక్షత్రం వస్తే లోకరక్షకుడు పుడతాడు అనేటువంటిది వాళ్ళకు తెలుసు కనుక ఆ నక్షత్రం వారిని వెంబడిస్తూ ఆ నక్షత్రం వెంటలు వారు వెళ్తూ రాజు దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి ప్రభు అనేటువంటి యేసు దగ్గరికి వెళ్ళారు. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటిదంటే, దేవుడి మాట ఎప్పుడు మన చెవుని పడుతుందో, దేవుని సంగతులు ఎప్పుడు మన చెవులు పడతాయో మనిషికి ఇమ్మీడియట్గా వచ్చేది ఏంటంటే, బోరు కొడుతుంది అంటాడు, సుత్తుకొట్టమాక అంటాడు, లేకపోతే ఏమో చెప్పమాకవయ్యా అంటాడు. మాకు చాలామంది ఉన్నారు, చాలా సంగతులు మాకు తెలుసు, చెప్పమాక అంటారు. కానీ దేవుడికి సత్యాలు విన్నటువంటి వారు చాలా ధన్యులని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. సర్వశక్తివంతుడి గురించినటువంటి సంగతులు ఈనాడు మనం టీవీ ఓపెన్ చేస్తే అనేకమైనటువంటి సంగతులు మనం చూస్తాం. నేరాలు చూస్తాం, ఘోరాలు చూస్తాం, మర్డర్లు చూస్తాం, దొంగతనాలు చూస్తాం, సైబర్ నేరాలు చూస్తాం, మోసాలు చూస్తాం. దాన్ని పదే బ్రేకింగ్ న్యూస్ అని ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం మైండ్ తినేస్తూ ఉంటాడు. దానిని మనం అట్లనే ఎరిపప్పలాగా అట్లనే పెట్టుకుని చూస్తూనే ఉంటాం. టీవీ పెట్టుకొని మనం మిగతా మాట్లాడుకుని మానేసి పిల్లలు దైవ శక్తిని గురించినటువంటి, దైవ సన్నిధిని గురించినటువంటి, దేవాది దేవుడి లోకానికి రక్షకుడుగా వచ్చేటువంటి సంగతి చెప్తే చాలామంది ఏమనుకుంటారంటే, నేను కూడా అనుకున్నా, అందరి గురించి పక్కన పెడితే
నేను కూడా అనుకున్నా వీళ్ళకేం పని పాటు ఉండదు, వీళ్ళకి మతం మారుస్తానికి వచ్చారు వీళ్ళు అనుకున్నాను నేను. కానీ పిల్లరా, దేవుడిని తెలుసుకున్నాక, దేవుడు విషయాలు విన్నాక తెలిసింది ఏంటంటే ఇది మతం కాదు, ఇది మతం కాదు, ఇది మతులను మారుస్తుంది. దేవుని యొక్క మాట మనుషుల యొక్క మనసును మారుస్తుంది. మనసులు మారినప్పుడు మనుషులు మారుతారు, వాళ్ళ కుటుంబం మారుతుంది, వ్యక్తిగత జీవితం మారుతుంది, సమాజంలో వారికి గౌరవం పెరుగుతుంది, దేవుడి దగ్గర మరి ముఖ్యంగా వారికి వెసులుబాటు దొరుకుతుంది. అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి భాగ్యము దేవుడి దగ్గర వాళ్ళకి దొరుకుతుంది. ఇదంతా ఎక్కడ అర్థమవుతుంది మనకి అంటే వినుట ద్వారా మనుషులు ఇలాంటి సంగతులు తెలుసుకోగలుగుతారు. పిల్లరా, ఈ సంగతులు చెప్పేటువంటి వారు లేరు ఈ దినాల్లో. ఉన్నా మనం ఏదో దానికి ఒక పేరు పెట్టి దాన్ని మనం ప్రక్కకి పెడుతున్నాం. కానీ అసలు ఇదేంటి, దేవుడెవరు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుందాం, ఒకసారి పోయేద్దాం, ఏమవుతుంది. ఆ దేశంలో పౌలు ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు పిల్లలు. అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి స్త్రీలు వచ్చారు. అక్కడ లూది అనేటువంటి ఒక స్త్రీ కూడా వచ్చింది. ఆమె చాలా బిజినెస్ ఉమెన్, ఆమె చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటిది ఆమె ఆ రోజులలో. ఆమె వచ్చి ఈయన ఏం చెప్తున్నాడు చూద్దాం అని కూర్చుందంట అక్కడ. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఈ వెంటనే ఉంది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. వెంటనే నేను విశ్వాసం ఉందా నాకు, మా ఇంటికి రండి అంద. దేవునికి స్తోత్రం చెప్తారా పిల్లరా. వింటే దేవుని కార్యాల గురించినటువంటి సంగతులు వింటే మరలా మరలా వినాలనిపిస్తుంది. మనుషుల గురించినటువంటి సంగతి ఒక్కసారి చెప్తే చాలు, అదే సంగతి మరలా మనం రిపీట్ చేస్తే నాకు తెలిసిలే ఆపు అంటాం. కానీ దేవుడి సంగతులు అలా కావు. దేవుడు చేసేటువంటి కార్యాలు అంతేకాదు, దాని గురించినటువంటి సంగతులు రాయాలంటే, యేసు చేసేటువంటి అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ, విడుదల కార్యాలు కానీ గురించినటువంటి రాయాలంటే యోహాను సువార్త చివరి అధ్యాయంలో అంటాడు అక్కడ, ఆయన చేసినటువంటి కార్యాల గురించినటువంటి రాయాలి అని అనుకుంటే ఈ భూలోకం చాలదు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్తారా. దేవుడు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన మనకు తోడుగా ఉండటానికి, ఎవరూ లేనటువంటి నీ జీవితంలో, నిరాశ నిస్పృహలకు ఉన్నటువంటి నీ జీవితంలో నాకు ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో నీ వారు అనబడేటువంటి వారు ఎవరు రాక నిరాదరణకు గురై ఒంటరి పట్టుకు బతుకుతూ ఇక ఎందుకు ఈ జీవితం అని విరక్తి కలిగినటువంటి సందర్భంలో ఇదిగో ఈ మాటలు కనుక నువ్వు వినగలిగితే ఈ రాత్రి అది మన జీవితానికి ఒక నిరీక్షణ, హోప్ని ఇస్తుంది, ఒక నిబ్రాన్ని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. భయపడమాకండి, భయపడమాకండి, ఫియర్ నాట్ అని చెప్తున్నాడు అక్కడ దేవదూతలు. భయపడమాకండి, ఒక అభయం ఇస్తున్నా మీకు నేను. ఒక రక్షకుడు పుట్టాడు, ఆయన దగ్గరికి వెళ్తే మీకున్నటువంటి ఈ దుఃఖం అంతా కూడా, ఈ భయం అంతా కూడా పోతుంది. దాని ప్లేసులో సంతోషం కలుగుతుంది మీకు. ఆయనను చూస్తే సంతోషం కలుగుతుంది, ఆయన గురించినటువంటి మాటలు వింటే సంతోషం కలుగుతుంది, ఆయన దగ్గరకు వస్తే మీకు కావాల్సినటువంటి సంతోషం అక్కడ దొరుకుతుంది. నేను ఇచ్చేటువంటి సంతోషం లోకం ఇచ్చేటువంటిది కాదు. లోకంలో కొనుక్కుని దొరికేది తాత్కాలికంగా ఉండి 4 మాటలు చెప్తే హ్యాపీగా ఫీల్ అయిపోయి ఏదో ఒకటి నోట్లో వేసుకుని లేకపోతే ఏదో ఒకటి మనం చేసేసుకుంటే వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి కృత్రిమమైనటువంటి సంతోషం కాదు. ఎవర్ లాస్టింగ్ జాయ్. అది లైఫ్ అంతా కూడా అనుభవించడానికి నీకు సరిపోదు, ఆ ఏజ్ సరిపోదు. అంత సంతోషం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మనకు దొరుకుతుంది పిల్లలు. ముఖ్యంగా దాని గురించినటువంటి సంగతులు వినటానికి మనం ఓపిక పెట్టుకోవాలి. అందుకే దైవజనులు ఉంటారు, అందుకే సంఘాలు ఉంటాయి, అందుకే ఆరాధనలు జరుగుతాయి, అందుకే నియామక కూడికలు జరుగుతాయి. వాటి దగ్గరకు వచ్చి మనం సమాజ మందిరంలోకి వచ్చి మనం కూర్చొని వినగలిగితే గనక నీ హృదయం తెరవబడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది. ఆఖరికి నీకు కావలసినటువంటి నిత్య రాజ్యం అనేటువంటిది దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు, అది నువ్వు చూడగలుగుతావు. ఈ జీవన ప్రయాసలో అంతిమ మజిలీలో ఈ లోకం నుంచి విడిచిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేటువంటి క్వశ్చన్కు సమాధానం ఇక్కడే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ దేనిలోనే దొరుకుతుంది. దానిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దీనిలోనే దొరుకుతాయి. అందుకే ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు, నిత్యము కాపు కాసేవాడు, కునుకొక నిద్రపోక తన పిల్లలు తన ఎందుకు నమ్మకించే వారిని కాచి కాపాడేవాడు. ఈ సత్యాలు వినాలి. ఇదిగో మీకు కలగబోయేటువంటి గొప్ప సంతోషకరమైన, మహా సంతోషకరమైనటువంటి గుడ్ న్యూస్ నేను తీసుకొచ్చా అనగానే ఏంటా గుడ్ న్యూస్ అని వీళ్ళు అలాగే గుడ్లు అప్పగించి చూశారు. వీళ్ళ వాళ్ళ జీవితంలో జరిగినటువంటి జాయ్,
వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు, సాక్షాత్తు ఈ భూమిని అంతా కూడా మాటతో చేసి చంద్రుడిని, సూర్యుని, నక్షత్రాల్ని ఏవైతే మనం ఈనాడు చూస్తున్నామో, ఏవైతే మనకు కనపడకుండా అనేకమైనటువంటి శాస్త్రజ్ఞులు కనుక్కున్నారో, ఇవన్నీ చేసినోడు ఒకడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం కలుగుగా కలిగి పిల్లరా, ఆయన చెప్పినటువంటి మాటలు వాళ్ళు ఎవరో చెప్తే మేము విన్నాం కానయ్యా, మేము నీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు వింటే అది వారికంటే కూడా, వారు చెప్పిన దానికంటే కూడా నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము నీ యందు విశ్వసిస్తున్నాం. నీ మాటల్లో ఏముందో తెలవట్లేదు, కానీ నాలో ఉన్నటువంటి బలహీనత పోయింది, నా శరీరం ఉన్నటువంటి వ్యాధి పోయింది, నన్ను పట్టినటువంటి దయ్యపు శక్తులు నన్ను విడనాడినాయి, నాకున్నటువంటి ఒంటరి జీవితము అది లేదు. ఇప్పుడు మనుషులు ఉన్నా లేకపోయినా, వాళ్ళు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ఉన్నావు నాకు, నువ్వు ఉండగా లోకం లేని ఏది కూడా నాకు అక్కర్లేదని చెప్పగలిగినటువంటి సంతోషము, నిబ్రము కలిగినటువంటి, ధైర్యం కలిగినటువంటి మాట యేసు దగ్గరకు, యేసు మాటినటువంటి ప్రజలకు వస్తుంది పిల్లలు. రెండో విషయాన్ని మనం చూసినప్పుడు పిల్లరా, వారు తాము చూచినవన్నీ కూడా, విన్నవి కన్నవి క్రిస్మస్ అనేటువంటి దినాన్న వాళ్ళందరూ చేశారు. ఇప్పుడు పిల్లలు చేశారు. సో మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఆ నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన మన జీవితంలో కనపడుతుంది, ప్రజలు చూస్తారు, ఈ ఆనందానికి హేతు ఏంటి అనేటువంటి సత్యాలు ప్రజల్లోకి వెళ్ళాలంటే పిల్లరా, దేవుణ్ణి నమ్మితే సరిపోదు, దేవుని సన్నిధికి వస్తే సరిపోదు, ఆయనను చూడాలి, ఆయన సంగతులు అనుభవించాలి, ఆయన శక్తి ఏంటో తెలుసుకోవాలి. మనం ఈనాడు క్రైస్తత్వం, దేవుని పిల్లల యొక్క పరిస్థితి ఎలాగుందంటే, చిన్నప్పుడు చెప్పేటోళ్ళు అంటే మా ఏరియాలో కూరలు ఉండేదాన్ని దాగ అంటారు. అంటే ఏమంటుందండి, ఇప్పుడు ఇంగ్లీష్లో బౌల్ అంటున్నారేమో దాన్ని కదా, కూరలు దాంట్లో వండుతారు, దాంట్లో చెంచా ఉంటుంది. ఏముంటుంది? చెంచా ఉంటుంది, ఉండదా? వేస్తారు, ఉప్పు వేసి, కారం వేసి, అన్నీ వేస్తారు, మసాలాలు వేసేసి అని దాన్ని తిప్పుతూనే ఉంటారు దాన్ని. సో కూరలోనే ఉంటుంది, ఆ బౌల్లోనే ఉంటుంది అది, కానీ దానికి అందులో ఉన్నటువంటి టేస్ట్ తెలవదు దానికి. ఏమ్మా ఎట్టన్నా ఉంటే నాకేం తెలిసి, నువ్వు తిప్పుతున్నావు కాబట్టి తిరుగుతున్నా, దాంట్లో లేకపోతే దాంట్లో ఎందుకు వస్తా అని చెప్తుంది మనకి. నేటి చాలామందికి క్రైస్తవ జనం అని చెప్పుకునేటువంటి వారికి పిల్లరా, నిజమైనటువంటి అనుభవాలు చాలా రేరు ఉన్నాయి. అలాగున్నటువంటి వారు వాళ్ళు ఎక్కడికో ఉంటారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి స్థానాల్లో వాళ్ళు ఉంటారు పిల్లరా. నిజమైనటువంటి దేవుడు యెహోవా ఉత్తముడు, గాడ్ ఈజ్ గుడ్ అనేటువంటి సంగతి, దేవుడు యేసు అనే సంగతి, ఆయన ఏం చేయగలుగుతాడు అనేటువంటి సంగతి, ఏం చేశాడు అనేటువంటి సంగతి, రాబోయే దినాల్లో ఏం చేయబోతున్నాడు అనేటువంటి సత్యం తెలుసుకోవటమే దేవుణ్ణి చూడటం పిల్ల. దేవుణ్ణి చూచి ఆయన సంగతుల్ని మనం అనుభవించాలి. అనుభవించకపోతే మనం అనుభవాల్లో నుంచి యేసై బయటికి రాకపోతే అవతల వ్యక్తి జీవితంలో మారవు. మనం చెప్పడం వరకే ఉంటుంది, వినటం వరకే సరిపోదు, ఆయన అనుభవించడం అనేటువంటిది మనకు అలవాటు కావాలి. లేకపోతే దేవుడు ఇలాంటి వాడని మనం చెప్పలేం. చదువుకున్నటువంటి చెప్పింది వేరు, నీ జీవితంలో జరిగేటువంటి సంగతులు అవి నీకు సంతోషాన్ని ఇస్తాయి, ఎదుటివారిలో నీలో జరిగేటువంటి మార్పు గమనిస్తారు, నువ్వు నడిచేటువంటి మార్గాన్ని గమనిస్తారు, నీ భాషను, నీ ప్రవర్తనను, నువ్వు కలిగినటువంటి మార్పును గమనించి వారు దేవుడి సన్నిధికి రావడానికి అవకాశం ఉంటుంది పిల్ల. ఇది మత మార్పిడి కాదు, ముమ్మాటికి మత మార్పిడి కాదు. మతులు మారుతాయి, తాగుబోతులు మారుతారు, తిరుగుబోతులు మారుతారు, దొంగలు నరహంతకులు మారుతారు పిల్లరా. దేవుడికి ఇష్టమైనటువంటి రీతిగా వారి బతుకులు మార్చబడతాయి. వారి ద్వారా ఇంట్లో భార్య పిల్లలు నెమ్మది కలిగి బతుకుతారు. ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కారం యేసయ్య పాదాల దగ్గర దొరుకుతాయి. క్షణిక ఆవేశంలో 100 సంవత్సరాల జీవితాన్ని ఒక నదికో, ఒక చిన్న టాబ్లెట్కో, లేకపోతే చిన్న ఏంట్రిన్ దానికో, లేకపోతే ఇంకో దేనికో ఫ్యాన్కో బలి చేయటం కాదు పిల్లల జీవితం అంటే. ఏ జీవితాన్ని మనం 100 years బతకాలి, అది సంతోషంగా బతకాలి, అది వృద్ధి పొందుతూ బతకాలి,
అది ఫలభరితమై బతకాలి, అది మనం విస్తరించు బతకాలి, అది ఏలుతూ బతకాలి, పరిస్థితులన్నీ కూడా లోపరుచుకుంటూ బతకాలి. ఇది దేవుడు మానవుణ్ణి సృజించిన తర్వాత మొట్టమొదటిగా మనిషికి దేవుడిచ్చినటువంటి వాగ్దానము, ఆశీర్వాదం ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి, దానిని లోపరుచుకోండి, దాన్ని ఏలండి, దాన్ని మీరు లోపరుచుకోవాలి. మీరు మిమ్మల్ని అది లోపరుచుకోవటం కాదు, దానిని మీరు ఏలాలి. మీరు ఏలుబడిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారో, ఏ దుర్మార్గంలోకి వెళ్ళిపోతున్నారో, ఏ చెడు వ్యసనాల్లోకి వెళ్ళిపోతున్నారో, ఏది మిమ్మల్ని లోపరుచుకుంటుందో వాటన్నిటి నుంచి, బంధకాల నుంచి విడుదల యేసయ్య పాదాల దగ్గర దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది మనం అనుభవించాలి. మాటలు చెప్పింది ఉప్పుగొబ్బరం పద్యం చెప్పినట్టు ఉంటుంది, ప్రవర్తన చెప్పేది అనుభవపూర్వకంగా ఉంటుంది. పిల్లారా, క్రీస్తు కావాల్సింది అదే. వారు ఏం చేశారంటే, వారు చూశారు, అబ్జర్వ్ చేశారు. ఇలాంటి సంగతులు మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఇలాంటి సంగతులు ఎప్పుడు చూడలేదు కూడా. చూడండి, దేవదూతలు వచ్చి మానవుణ్ణి దర్శించడం అంటే మామూలు సంగతి కాదు పిల్లలు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవదూతలు మానవుల్ని దర్శించేటువంటి రీతి అనేకమైనటువంటి కోకొల్లలుగా కనపడతాయి. సో వారు ఏం చేశారంటే, ఇవి చూద్దాం, ఒకసారి వెళ్ళొద్దాం, తప్పే ఉంది, చూసొద్దాం అని బయలుదేరారు. దేవుణ్ణి కనుక్కున్నారు. పిల్లరా సుమారు ఒక 40 years బ్యాక్ మేము కూడా ఒక పరిస్థితిలో ఉన్నాం. మా అమ్మకి చాలా కష్టం వచ్చేది. ఆమె తుమ్మితే ముక్కమ్మట బ్లడ్ పడేది, దగ్గితే నోట్లోంచి బ్లడ్ పడేది. మా ఫాదర్ లేరు, చిన్నప్పుడు చనిపోయారు. మా అమ్మ, మా అన్నయ్య, మా అక్క, నేను చిన్నాను. సో ఉన్నదంతా అరసగా పుర్రలా కరిగిపోయి మా అమ్మ నేనే మిగిలాం. వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు, నేను మా అమ్మతో ఉన్నా. సో మా అమ్మకి ఆ ప్రాబ్లం ఉంది. చాలా పని చేసి మన పైకి తీసుకొచ్చింది మా అమ్మ, చదివించింది. అంటే 10th క్లాస్ వరకు చదివించింది బాగా. అప్పటి వరకు చదివగలిగింది. తర్వాత చదువు ఇచ్చలేనయ్యా అంది, చదివించలేను, మీరు చూసుకోరు, మానేసి అన్నది. సో అలాంటి పరిస్థితులలో మా బంధువులు చాలామంది ఉన్నారు ఆ ఏరియాలో. ఒక్కటి ఆ ఊరంతా కూడా మేమే, మా ఇంటి పేరట వాళ్ళే. అని మా అమ్మ అంది, వీడి 10th క్లాస్ పాస్ అయ్యాడయ్యా, వీడు ఇంటర్మీడియట్ చేయని చేయించాలి, 12 రూపాయలు అప్పు అయ్యా అని మా బాబాయ్ దగ్గరికి వెళ్ళింది. మా అన్న తమ్ముళ్ళు ఒకటే వీధి, అన్నీ మా ఇళ్ళే ఉంటాయి. మా పెద్ద బాబాయ్, పెద్దనాన్న, రెండో బాబాయ్, మూడో బాబాయ్ ఇట్లా ఉంటారన్నమాట. మా నాన్న 5వ వాడు. సో అలాగా వెళ్ళినప్పుడు మా బాబాయ్ అన్నమాట, ఏం అలగ పెడతాడమ్మా ఆయన కలెక్టర్ అవుతుంది, ఇంటర్మీడియట్ చేసి ఏడ్చాడు. కానీ రేపు వచ్చి బర్రెలు గాయమని చెప్పు, దొడ్లు బర్రెలు ఉన్నాయి అన్నాడు. మా అమ్మ చాలా బాధపడింది. సరే అయ్యా, నేను ఎట్లా చదువుతాను అని కష్టపడుతూ మొదలుపెట్టింది. ఆమెకు ఆ ప్రాబ్లం వచ్చింది. ఎన్ని హాస్పిటల్ తిప్పాము, తగ్గలే. మచిలీపట్నం వెళ్ళాం, గుడివాడ వెళ్ళాం, అక్కడ వెళ్ళాం, ఇక్కడ వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం, కంకిపాడు వరకు వెళ్ళాం. అక్కడ అనాస డాక్టర్ అని, ఆ డాక్టర్ అని, ముస్లిం డాక్టర్లు అని ఎన్నో ఉండేవాళ్ళు. అప్పుడు చిన్నప్పుడు బాగా అందరి దగ్గర తీసుకెళ్తాం. ఇక ఏం కాదని ఇంట్లో పెట్టాము. దగ్గుతున్నప్పుడు బ్లడ్ పడుతుంది, తుమ్మినప్పుడు బ్లడ్ పడుతుంది, ఇల్లంతా కూడా బ్లడ్ వాసన బరకగా ఇట్లా ఉంటుంది. ఎంత బ్లడ్ ఉందో ఏమికి అర్థం కాదు, ఏంతంత పడుతుంది. ఒక్కోసారి ఆ రూమ్లోకి వెళ్తే నాకు ఆ బ్లడ్ వాసనే వస్తుంది, భయం వేసేది. మా ఎదురుగా ఒక క్రిస్టియన్ ఆయన ఉన్నాడు. ఆయన భార్య ట్యూషన్ చెప్తుంది, అతను హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. వాళ్ళు అడిగారు, ఒకసారి మీరు వచ్చి చర్చికి రండి అయ్యా, దేవుడు యేసయ్య కార్యం చేస్తాడంటే నేను అన్న మాట ఏంటంటే, మాకు బోళ్ళంతమంది ఉన్నారు, నీ యేసుని మీ దగ్గరే పెట్టుకోండి, మాకు అవసరం ఆయన, మా వాళ్ళు మాకు చాలు అన్నాను నేనన్నా. సో ఆ పాస్టర్ గారు వచ్చి ఊర్లో పుట్ట ఇప్పుడు తగ్గిపోయింది. కానీ వీధి సువార్త చేసేవాడు ఇట్లా చౌరస్తుంటే అక్కడ సాపేసుకుని గోన్లు వేసుకుని కింద మీటింగ్ పెట్టేవాడు. అడ్డం గెలిపేవాడు నేను. ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. ఎవరిని పెడతారు మీరు అసలు? ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు, ఈయన ఎక్కడికి తీసుకొచ్చారు మీరు, కనుక దీన్ని తీసేసేయండి ఇక్కడి నుంచి అని అడ్డం వెళ్ళిపోయేవాడిని. ఆయన ఒకవేళ బోధ చేస్తుంటే ఇట్లా అక్కడి నుంచి లేచి వచ్చేసేవాడిని మీదకి. అంటే కొడత కాదు, అడ్డంగా క్వశ్చన్ లేయడానికి. ఆయన తర్వాత చెప్పాను, లేదు ఇప్పుడు చెప్పాల్సింది అనేవాడిని. చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ విధంగా పెరుగుతున్నాను.
మా అమ్మ పరిస్థితి చూసి ఆ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఆయన అన్నాడు, ఆయన సార్ అన్నాడు, ఓరే బాబు ఒకసారి మీ అమ్మని చర్చికి తీసుకెళ్తాము, దేవుడు గాయం మాంతాడు, ఏంటో ప్రాబ్లం డాక్టర్ తెలవట్ల, మందులు మిగుతూ ఉంది, ఆ రోగం అయితే తగ్గట్లేదంటే నేను చెప్పిన రాదండి మేము రామన్నాం. ఒక 15 రోజుల తర్వాత అప్పటికి 2-3 సార్లు మళ్ళీ మా అమ్మకి అట్లా వస్తే ఆయనని పిలిచి చిన్నపిల్లలు కదా అప్పుడు 10th క్లాస్, నీకు అసలు బుద్ధి ఉందా, ఈమె చచ్చిపోతే నీకు ఎవడరా అన్నం పెట్టేది, నేను చెప్తున్నా దేవుడు గొప్పోడు యేసయ్య, ఇదే మాటలు చెప్పాడు ఆయన, మీ అమ్మకు బాగవుతుంది తీసుకురా, దేవుడు స్వర్గాన్ని ఇచ్చేవాడు ఒక్కడే కాదు స్వస్థతను కూడా చేకూరుస్తాడు యేసయ్య, మీరు రండి చర్చికి రండి అన్నాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో రామన్నా, ఇంటికి వచ్చేసిన. మా అమ్మ అంటది, అయ్యా ఒక్కసారి వెళ్ళి వస్తే బాగుంటుంది కదరా, ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో అంద మా అమ్మ, ఇదే డైలాగ్ అంద మా అమ్మ, వెళ్ళొద్దాం అయ్యా ఒకసారి, చెప్పలేక ఇన్ని ఖర్చు పెట్టి పైసలు లేవు, ఇప్పుడు హాస్పిటల్లో తిరగడానికి డబ్బులు లేవు, నేనా వ్యాధి ఎక్కువ అవుతుంది, ఒకసారి వెళ్ళి వస్తాను రచనోడా. నేను అన్నా సరే ఆలోచించి చెప్తా, 2 రోజులు ఆగన్నా. నేను 2 రోజులు ఆగి, ఎట్లా ఉంటుంది చిన్నపిల్లలు మూర్ఖత్వం కదా, చదువుకున్నాము అప్పటికే 10th బ్రహ్మాండంగా. సో మా అమ్మ అన్నది 2 రోజుల తర్వాత, అయ్యా వెళ్ళరమ్మంటావు, ఆదివారం వచ్చేస్తుంది అన్నది. సరే వెళ్ళలేవు కానీ ఇంట్లోంచి ఈ వీధిలోంచి వెళ్ళమాక, ఊరిలోంచి వెళ్ళమాక, అంతా మనోళ్ళే ఉన్నారు. అక్కడికి వెళ్ళి కాలువగట్టు ఉంది, అక్కడ ఆ కాలువగట్టు నుంచి అటు వెళ్తే మాలపిల్లి ఉంటుంది, మాలపిల్లిలో స్వాములూరు చర్చి అంటే రోమన్ క్యాథలిక్ చర్చి, అది ఊర్లో అదే ఉండేది అప్పట్లో. అక్కడికి వెళ్ళాలి. ఇటు వెళ్తేనేమో 2-3 నిమిషాల ప్రయాణం, అటు వెళ్తే 1/2 అవర్ ప్రయాణం. ఆ కాలువగట్టమ్మట దిగి ఆ చెట్లమ్మట పుట్లమ్మట చేలమ్మట గట్లమ్మట వెళ్ళాలి. అటు వెళ్ళు, ఎవరు చూడకూడదు మనం చెప్పిన పిల్లరా. వెళ్ళింది, 1 వారం వెళ్ళింది. ఆయన అన్నాడు, ఆయన ప్రార్థన చేశాడంట, మరలా 2వ వారం వచ్చేటప్పటికి అమ్మ అని మళ్ళీ ప్రార్థన చేశాడంట. 3వ వారం వచ్చేటప్పటికి మా అమ్మకి బ్లడ్ పడుతూ మానేసింది. చప్పట్లు కొడతారా? ఆయన చెప్పినటువంటి మాటలు మా అమ్మ చెప్పింది, అయ్యా దేవుని గురించినటువంటి మీరు విన్నారమ్మా, ఇప్పుడు ఆయన దగ్గరికి రావాలి, మీరు ఆయన శక్తివంతుని మీరు తెలియాలి. మీకు ఎలా తెలుస్తుంది? 12 సంవత్సరాల నుంచి ఓవర్ బ్లీడింగ్ అవుతున్నటువంటి స్త్రీ చెప్పగలుగుతుంది ఆ స్థితి. నాన్న వారి లేక ఉన్నదంతా కూడా కరిగిపోయి, ఆస్తి అంతా కూడా కరిగిపోయి, మరింత సంకటమైనటువంటి దుస్థితిలోనికి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పగలుగుతారు. ఒంటరితనం ఏంటో, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి ఏంటో, వాళ్ళని ఎలాగ తినేస్తుందో, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. పైన గడ్డ మీద నుంచి మాట్లాడే వాళ్ళకి వెళ్ళమాక, వెళ్తే ఊరుకోమేమో అనేటువంటి వాడికేం అర్థమవుతుంది, నాకేం అర్థమవుతుంది ఆ ప్రాబ్లం. కానీ పిల్లరా, దేవుడి దగ్గరికి వచ్చింది, వెళ్ళింది, 2 వారాలు అయింది, 3వ వారం ఇంకా ఆమెకి చర్చికి పోలే. కానీ ఎట్లా ఆగిపోయింది, చచ్చిపోయేదాకా మరల మా అమ్మకి అది రాలేదు. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం, దేవునికి స్తోత్రం కలిగిందా, రాలేదు. ఎన్ని హాస్పిటల్ తిప్పామో, హాస్పిటల్ అట్లా పెట్టేసి బడి మీద పెట్టి వదిలేసేసిన. కానీ దేవుడు గొప్పవాడు, యేసయ్య గొప్పవాడు, దర్శించాడు దేవుడు. ఆ తర్వాత నాతో మాట్లాడటం ప్రారంభించాడు. మా ఊరిలో ఒకటే దేవాలయం, ఆ దేవాలయానికి పూజారి లేడు, ఎప్పుడో ఒక పెద్ద మనిషి ఉండేవాడు, ఆయన చనిపోయాడు. ఆ తర్వాత పక్క ఊరు పూజారి వచ్చి చేసేవాడు. ఆయన దగ్గర నేను పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నీ నేర్చుకున్నవాడు నేను. ఇప్పటికీ అదే ఉంది దేవాలయం. ఆ దేవాలయం నేను బాగా మనం విగ్రహారాధన బాగా చేసేటండి. కానీ ఒక స్థితి వచ్చేటప్పటికి దేవుడు దర్శించి, నేను దేవుణ్ణి అని చెప్పేదాకా, ఆయన దర్శనం నాకు ఇచ్చేదాకా నేను దేవుడిని తెలుసుకోలేదు. ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజలకి భూమి మీద సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు నాకు ఇష్టం లేదు, ఆ పేరే నాకు ఇష్టం లేదు, ఆ ప్రాంతమే నాకు ఇష్టం లేదు వెళ్తానికి, నా సమాజము, నా కులం, నా మతం అడ్డొచ్చేసింది. కానీ దేవుడికి ఏది అడ్డు రాలే. దేవుడు మా ఇంటికి వచ్చాడు, మా అమ్మలోకి వచ్చాడు, మా అమ్మకు ఆరోగ్యం ఇచ్చాడు, నాకు దర్శనం ఇచ్చాడు, నా ఒంటరితనాన్ని తీసేశాడు, నన్ను పైకి తీసుకొచ్చాడు, ప్రయోజకుని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, యేసు ఆయన వస్తాడు ఇక్కడికి. మనుషుడు వెతికితే దొరికేవాడు కాడాయన. ఆయన కానుగా స్వయంభవుడు, ఆయనగా తన్ను తాను స్వయంగా ప్రజలకు ప్రచురం చేసుకునేటువంటి వాడు. ఆయనే వచ్చాడు, దిగొచ్చాడు స్వర్గాన్ని నుంచి ఈ నర రూపం ఎత్తి లోకానికి మనుషులైనటువంటి మన దగ్గరికి వచ్చినటువంటి పర్వదినం అది. అది ఇంటే సరిపోదు పిల్లరా, ఆయన సంగతులు మనం తెలుసుకోవాలి. వచ్చి చూడు, ఒక్కసారి వచ్చి చూడు ఏం జరుగుతుంది ఇక్కడ.
ఏం జరగదు. నీకోసం కన్నీరు కాచి ప్రార్థన చేసే పాస్టర్ ఉంటాడు. నీ బాధలో పాలు పొందుకుని అదే తమ బాధ అనుకుని ప్రార్థన చేసేటువంటి సహోదరులు ఉంటారు. నేను ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి నీకు పరిష్కారం కావాలని వారికంటే ముందు ఎక్కువగా నీ గురించి ప్రార్థన చేసేటువంటి సోదరులు ఉంటారు మన దగ్గర అక్కడ చర్చిలో. నా ప్రియ సంఘమ, దేవుని పిల్లరా, దేవుడు మనం తెలుసుకున్నటువంటి మనం అక్కడితో ఆగిపోతే మనం దేవుణ్ణి మనం చూపించలేం. దేవుణ్ణి మనం చెప్పలేం. దేవుడు ఇది చేయగలుగుతాడు, అది చేయగలుగుతాడు చెప్పలేం. మనం దానికి కొంచెం డెప్త్కి వెళ్ళాలి. చీలమండలం నుంచి మోకాళ్ళ లోతుకి వెళ్ళాలి, మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతుకి వెళ్ళాలి, నడుము లోతు నుంచి గుండె వరకు వెళ్ళాలి. ఆ తర్వాత మునిగి తేలేంత, పొంగి పొరిలేంత అద్భుతమైనటువంటి అనుభవాలతో, ఆశీర్వాదాలతోటి మనం తేలి ఆడుతూ ఉండాలి. మూడోది, వారు ప్రచురం చేస్తూ వెళ్ళారు, విన్నారు, కన్నారు. అండ్ దే సెడ్, వాళ్ళు చెప్పారు, ప్రకటించారు, వాళ్ళు అన్నారు నోటితోటి. ఇవన్నీ కూడా మేము చూసాం, ఇవన్నీ కూడా మేము విన్నాం. యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు చెప్పారు, యాజ్ ఇట్ ఈజ్గా మేము చూసాం. ఈయన దేవుడు కాడా, ఈయన మెస్సయ్య కాడా? ఎస్, హీఈస్ మెస్సయ్య. సమరయ స్త్రీ చెప్పింది, పిల్లరా, కాస్తంతసేపు దేవుడితో ఆమె కాన్వర్సేషన్ నడిచినప్పుడు ఆమె చెప్పింది, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి వాడిని వచ్చి మీరు చూడండి అన్నాను. అందరి యొక్క ఇంట్రడక్షన్ అలాగే ఉంటుంది, పేతురు యొక్క ఇంట్రడక్షన్ అలాగే ఉంటుంది, నతానియేలు యొక్క ఇంట్రడక్షన్ అలాగే ఉంటుంది. వచ్చి చూడు ఒకసారి, ఆయన ఏంటో తెలుస్తుంది మీకు. దేవుని కార్యాలు ఏంటో నువ్వు చూడగలుగుతావు. నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వాడు ఇతడు, ఎంతవరకు ఎవడు చెప్పలేదు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు, నన్ను నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎరిగినటువంటి దేవుడు, మనుషులను ఎరిగినటువంటి దేవుడు, వారి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు. నా హృదయంలో జరుగుతున్నటువంటి అంతర్గత పోరాటం, నన్ను వెంబడిస్తున్నటువంటి భయాందోళనలు, రేపటి గురించినటువంటి భయంకరమైనటువంటి స్థితిగతులు, రేపేం జరుగుతుందంటే ఆందోళనలో నేను ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నేనేంటో చెప్పాడు, నేను చేసిన చెప్పాడు, కనుక మీరు కూడా వచ్చి చూడండి ఒకసారి అన్నప్పుడు వాళ్ళు వచ్చారు. వాళ్ళు అన్నారు, ఆమె చెప్పింది కాదయ్యా, మేము చూస్తున్నాం, ఇప్పుడు నువ్వు మంచి దేవుడు, మా దగ్గర ఒక 2-3 రోజులు ఉండేళ్ళు అన్నారు. ప్రకటించాలి పిల్లరా, అనాలి పిల్లరా. ఈ 2 జరుగుతాయి క్రైస్తవ జాతిలో, ఈ 2 జరుగుతున్నాయి దినాన్న. వాళ్ళు వింటున్నారు, చూస్తున్నారు. కొంతమంది అనేటువంటి నోరు బయటికి రావటంలా చాలా కారణాలు కావచ్చు పిల్లరా. దేవుడు చెప్పింది అది, మీరు చూచు మట్టుకు చూస్తున్నారు, దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎంత మట్టుకు వింటున్నారు, దాన్ని మీరు ఆచరించటం లేదు. 2 చేస్తున్నారు, మీరు వింటున్నారు, చూస్తున్నారు, కానీ అంటల్లా. అనకపోతే ఎలా తెలుస్తుంది? ఒకడు ప్రకటించకపోతే ఎలా తెలుస్తుంది? ఒకడు బోర ఊదకపోతే ఎలా తెలుస్తుంది ఆ సంగతి ఏంటో? వాళ్ళు చేసేటువంటి సౌండ్ బట్టి, వాళ్ళు ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని బట్టి, వారు చేసేటువంటి పనులు బట్టి, వారు బతుకున్నటువంటి మారేటువంటి విధానాన్ని బట్టి నువ్వు చెప్తే కదా ఇంకొకరు తెలుసుకునేది. దానికి దినాన్న అనేకమైనటువంటి ఆటంకాలు ఉండొచ్చు పిల్లారా. కానీ దేవుని ప్రేమ నుంచి, దేవుని యొక్క సువార్త నుంచి, దేవుని యొక్క శక్తి నుంచి, దేవుడికి ఇచ్చేటువంటి సాక్ష్యం నుంచి మనల్ని ఎవడు విడిచేయలేడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది వస్త్రహీనతనా, అది ఖడ్గమైనా, కరువైనా, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరు ఏది కూడా దేవుడిని మన దగ్గర నుంచి దూరం చేసేది కానీ, మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేసేది కానీ ఏది లేదు పిల్లరా. వాళ్ళు చేసింది, వాళ్ళకి తెలిసింది ఏంటో తెలుసా? మేము మాతోనే ఉంచుకుంటే కుదరదు, జరిగినటువంటి సంగతి చెప్పాలి. 4 కుష్ఠరోగులు యెహోషాపాతు పీరియడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు వారిని దర్శించినటువంటి విధానం, వారికి ఇచ్చినటువంటి ఆహారం విషయం, వారికి ఇచ్చినటువంటి దొరికినటువంటి సంపద విషయం, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఇది మనతోనే ఆగిపోకూడదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ దేశంలో కోకొలలుగా ఉన్న ఈనాడు దేశం అలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. రాజుగారు కూడా తికమక పడుతున్నాడు, రేపేం జరుగుతున్నటువంటి బాధలో ఉన్నాడు. కనుక ఈ సువార్త, ఈ మంచి మాట రాజుగారి దగ్గరికి కూడా వెళ్ళిపోవాలి. కనుక వెళ్దాం పదండి అని ఆ 4 కుష్ఠరోగులు వెళ్ళారు. మొత్తానికి ఎంత పరిస్థితుల్లో అక్కడ చెప్పారు, అక్కడ వచ్చారు, వీళ్ళన్న మాట ప్రకారంగా వాళ్ళు వచ్చారు. దే ఫైండ్ వెల్త్, అక్కడ సంపదను చూశారు. ఆ దేశం కరువు పోయింది, ప్రజలకు దేవుని యొక్క కార్యం చూడగలిగారు. అట్ ద సేమ్ టైం ఆ దేశంలో కరువు పోయింది పిల్లల. పరిష్కారం అనేటువంటిది మన నోటమ్మట దేవునికి వచ్చేటువంటి సంగతిలో అన్నప్పుడే ఆమెన్ అంటాడు దేవుడు. ఆమెన్ అంటే అన్నీ అనుగ్రహించేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పిల్లరా, దేవుని సంఘమా,
క్రైస్తవ జనాంగమా, మనం ప్రభువుని గురించినటువంటి సంగతులు మనం వింటున్నామా? వింటే గనక నీ జీవితంలో దినదినము విశ్వాసం అనేటువంటిది పెంపొందింపజేస్తుంది. రెండవది, దాంతోనే సరిపెట్టుకోమాక, ఆ దాన్ని మనం ఆచరించాలి, ఆ దాన్ని మనం చూడాలి, దాని శక్తిని ఏంటో మనం అనుభవించాలి, దాన్ని మనకి అనుభవంలోనికి రావాలి. అలాగనే అది నువ్వు చెప్పగలిగినప్పుడు అది నీ జీవితమే సాక్ష్యంగా ఉంటుంది, నీ క్రియలే సాక్ష్యంగా ఉంటాయి. ఇక నువ్వు మాటలు చెప్పాల్సిన అవసరం లే, నువ్వు ఒకప్పుడేంటి ఇప్పుడేంటి అనేటువంటి సంగతి ప్రజలు పరిశీలిస్తారు. చర్చికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మారిపోయారు, చర్చికి వెళ్ళిన తర్వాత వీళ్ళు హ్యాబిట్స్ మారిపోయినాయి, చర్చికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ప్రవర్తన అంతా కూడా మారిపోయింది. అదే దేవుడు చెప్పేది నూతనమైనటువంటి జన్మ, అదే తిరిగి జన్మించేటువంటి జన్మ. అది కావాలి ప్రభువుకి, అది కావాలి లోకానికి. పిల్లరా, లోకంలో దేవుడి దగ్గరికి వస్తూ అందరూ చేసినట్టుగానే మనం కూడా చేస్తే క్రీస్తుని మనం చూపించలేం, క్రీస్తుని మనం చూడలేం కూడా. చివరిగా ప్రభువుని గురించి మాట్లాడాలి, నోరు తెరవాలి. నరపుత్రుడా, నీ నోట నా మాటలు వచ్చిన నీ నోరు బాగా తెరువు, దాని గురించి మాట్లాడేవాడు నేను, నువ్వు మాత్రం ఓళ్ళకు బోర శబ్దం లాంటివే, నువ్వు నిలబడినటువంటి మానవుడివే. మాట పెట్టింది నేను, మాట ఇచ్చింది నేను, ఆ మాటతో సర్వ సృష్టిని చేసింది నేను. కనుక నువ్వు మాట్లాడు, ప్రజలు దీవించబడతారు. నువ్వు మాట్లాడు, ప్రజలకు ఉన్నటువంటి కట్లు తెగిపోతాయి. నువ్వు మాట్లాడు, ఎండిపోయినటువంటి ఎముకలు జీవము కలిగినటువంటివి, సత్తా కలిగి శక్తి కలిగి నరాలు కండరాలు దానిలో ఉన్నటువంటి రక్తనాళాలు ఎముకలు కీళ్ళు అన్నిటి కూడా సత్తు వచ్చి లేచి నిలబడి గంతులు వస్తాయి. నువ్వు మాట్లాడు, సమాధిలో ఉన్నటువంటి వాడు పరిగెత్తుకుని బయటకు వస్తాడు. నువ్వు మాట్లాడు, పాడి మీద నుంచి వెళ్ళేటువంటి వాడు లేచి నిలబడతాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? అనాలి, మాట్లాడాలి. ప్రవచనం చెప్పాలి, ప్రభు గురించి సంగతులు చెప్పాలి. చర్చలు సరిపోవు, స్థలాలు సరిపోవు, ప్రజల జీవితంలో గుండెల్లో సంతోషం సరిపోదు, బోలంత సంతోషం. ఆ పట్టణంలో మిగుళ్ళ సంతోషం కలిగిందంటాడు ఫిలిప్పు. ఆ పట్టణంలో ఉన్నాడు, దేవుని గురించిన సంగతులు చెప్పాడు, పాపం గురించినటువంటి ఒప్పుకోలు చెప్పాడు, నిరీక్షణ గురించినటువంటి సంగతులు చెప్పాడు, రాబో యుగ సంబంధమైనటువంటి చర్యలు చెప్పాడు, వచ్చేటువంటి తీర్పు చెప్పాడు, వెళ్ళేటువంటి ప్లేసుల గురించి చెప్పాడు, నరకం గురించి చెప్పాడు, స్వర్గాన్ని గురించి చెప్పాడు. పిల్లరా, పరలోకం గురించి చెప్పేటువంటి సంగతులు చూసి ఆ పట్టణం అంతా కూడా విడిపించబడింది. బంధకాల నుంచి, దయ్యపు శక్తుల నుంచి, బలహీనతల నుంచి, పేదరికా నుంచి, దరిద్రత నుంచి, ఒంటరిత నుంచి, అన్నిటి నుంచి విడిపించబడింది. ఆ ప్లేసులో మిగుళ్ళ సంతోషం కలిగింది ఆ పట్టణంలో. ఈనాడు ఈ ప్రాంతంలో ఈ సంఘం ఉన్నదంటే ప్రజలు సంతోషంగా ఉండాలి. మనం ఉన్నామంటే మనం అందరి కోసం ప్రార్థన చేస్తాం. క్రైస్తవులకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? దేవుడు మనకి చుట్టూ ఆజ్ఞ ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్నటువంటి పొరుగువారు, ఇరుగు పొరుగువారు, బంధువులు, అలానే ఆఫీసర్స్ కానీ లేకపోతే నాయకులు కానీ వీరందరూ క్షేమంగా ఉండాలని మీరు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లరా, అందుకే మనం ఉన్న చోట కుటుంబాలన్నీ గుండె మీద చేయేసి పడుకోవాలి, యాద మనిషి నిద్రపోవాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. దట్ ఈస్ ఎ క్రిస్టియానిటీ. అది క్రిస్టియానిటీ అంటే. ప్రభు మన ప్రార్థన వినాలి, వారికి భద్రత ఇవ్వాలి, మన ప్రార్థన వినాలి, వారికి స్వస్థత ఇవ్వాలి, మన ప్రార్థన వినాలి, వారికి ఉన్నటువంటి బంధకాలు విడిపోవాలి. ఆ ప్రాంతంలో ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలి, దేవుడు అక్కడ మహిమ పొందాలి. నిజ క్రిస్మస్ అప్పుడే మనం అనుభవిస్తాం. నిజమైనటువంటి క్రైస్తవుడు రోజు క్రిస్మస్ అనుభవించాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మనం చేసి దేవుడు ఏదైతే మన దగ్గర నుంచి వాంఛిస్తున్నాడో, కోరుకుంటున్నాడో అది మనం దేవుడికి ఇద్దాం, ప్రజలకి ఇద్దాం, దేవుడి కొరకు సాక్షులుగా నిలబడదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు దైవజనులు శాంతకుమార్ గారికి, అలానే లోకల్ పాస్టర్ గారు జాన్ గారికి వందనాలు. మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. పిల్లరా, చాలా సంతోషం. ఈ సెమీ క్రిస్మస్లో ఒక మంచి సందేశాన్ని సేవకుల ద్వారా దేవుడు మనకు అందించినందుకే దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యాన్ని మనం పూర్తి చేసుకున్నాం. విన్నటువంటి వర్తమానంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన కన్యక గర్భమందు జన్మించి ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించి సమస్త మానవ పాప క్షమాపణ కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ పొంది నిత్య నరకం తప్పించుకొని దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ఇలాంటి మాటలు ఈ సందేశంలో మనం విన్నాం. వాక్యం అందించినటువంటి సేవకులకు
హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మన మధ్య ఓడండి నుంచి వచ్చినటువంటి పాస్టర్ శాంతికుమార్ గారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీకు అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. ముగింపు తర్వాత మీరు దయచేసి అలాగే కూర్చోండి. మరి మీ కొరకు స్నాక్స్ తెప్పించాం. ఆ స్నాక్స్ మీకు ఇవ్వబడతాయి. తర్వాత టీ కూడా అరేంజ్ చేసాం. మరి మీరు టీ కూడా తాగేసి తిన్నగా వెళ్ళవచ్చు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం కొరకు మీరు అలాగే కూర్చొని మన బ్రదర్స్ వచ్చి ఆ స్నాక్స్ మీకు అందిస్తారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ లేచి నిలబడి ప్రార్థన అంతరం మళ్ళీ మీరు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క ఉన్నతమైన ప్రేమ చేత మీ సేవకులను మా మధ్యకు తీసుకుని వచ్చి నాయన మాకు అందించిన క్రిస్మస్ సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు ఈ భూమి మీద జన్మించినప్పుడు దేవదూతలు నాయన మిమ్మల్ని ఆరాధించారు. ప్రభా, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ప్రకటించారు. మా ప్రభా నాయన, మీరు సర్వలోకములకు ప్రాయశ్చిత్త బలిగాను, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగాను ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సేవకులను కుటుంబాలను దీవించండి, అంతకంతకు బలపరిచి మీ పరిచయంలో వాడుకోండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా దేశాన్ని కూడా మీరు కాపాడండి. అనాస్పూర్ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావంలోను మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పాపుల రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క కృపయు, నిత్యము ప్రేమించే సృష్టికర్త అయిన తండ్రి యొక్క ప్రేమయు, మనకు తోడుగా ఉండి బలపరిచే పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధి సహవాసము కాపుదల అనాస్పూర్ గ్రామంలో ఉన్న బిడ్డలకు, సార్వత్రిక సంఘమునకును, ఇక్కడ ఉంటున్న గ్రేట్ చర్చి సంఘ కాపరికిని, వాక్యము చెప్పిన దైవజనులకును, ఇక్కడ చేరువచ్చిన ప్రతి బిడ్డకును దేవుని సంపూర్ణ కృప కనికరములు సదా తోడయుండి మిమ్మల్ని కాపాడి దేవుడు దీవించును గాక. ఆమేన్. మీరు దయచేసి ఉన్న స్థలంలో కూర్చున్నట్లయితే మన బ్రదర్స్ వచ్చి ఈ యొక్క స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ తర్వాత టీ కూడా అక్కడ బ్యాక్ సైడ్ అరేంజ్ చేస్తాం. మీరు టీ కూడా అవి స్టేజ్ లోపల పెట్టరా. దేవుని ప్రేమ